ఆయన నమ్మదగిన వాడు బిడ్డ. యేసయ్య చాలా నమ్మదగిన వాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిండంటే ఆయన తప్పిపోడు. స్త్రీ తన గర్భములోనున్న బిడ్డనైనా మరచును గాని నేను నిన్ను మర్చిపోలే. వా, ఏం మాట ఉండదు. స్త్రీ తన గర్భంలోనున్న బిడ్డనైనా మరిచినట, నిన్ను నేను మర్చిపోలే. యు ఆర్ మై బిలవెడ్ డాటర్, యు ఆర్ మై బిలవెడ్ సన్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిన్ను మర్చిపోలే బిడ్డ. నేను నీ పేదరికంలో నిన్ను మర్చిపోలే బిడ్డ. నీ అనారోగ్యంలో నిన్ను నేను మర్చిపోలే. నీ భర్త నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను మర్చిపోలే బిడ్డ. నీ భార్య పిల్లలతో వెళ్ళిపోయినప్పుడు నేను మర్చిపోలే. అందరు నిన్ను నిందిస్తూ అవమానిస్తున్నప్పుడు నేను మర్చిపోలే బిడ్డ. నిన్ను నా గుండెల్లో దాచుకున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. శ్రేష్టమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసం నేను ప్రాణం పెట్టిన, నీ బాధలు తీర్చనా బిడ్డ. నీకోసం నా రక్తంనంతా కార్చిన కదా బిడ్డ. నిన్ను పేదరికంలో నేను ఎందుకు ఉంచుతాను? నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నీకెందుకు ఉంచుతా బిడ్డ? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలే బిడ్డ. ఐ లవ్ యూ. ఒక సహోదరి బయటి దేశంలో ఉండి మెసేజ్ ఉంటుంది. నీ భర్త, నీ పిల్లలు భారతదేశంలో ఉన్నారు. నువ్వు ఒక్కదాని వేరే దేశంలో ఉండి మెసేజ్. ఒంటరి జీవితం, నీ బాధలు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావు. కానీ యేసయ్య అంటున్నాడు, బిడ్డ నువ్వు ఒంటరి దానివి కాదు, నేనున్నా నీతో. ఈ భర్త పిల్లలు లేకపోయినా నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నా. భయపడకు అంటున్నాడు.